ఒక వ్యవస్థ అది. అందుకే మై టీడీపీని రూపొందించాం. దాంట్లో మీరందరూ భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఆయనకి ఈ మధ్యన సిసిడి జబ్బు వచ్చిందండి. సిసిడి, క్రెడిట్ చోరీ డిసార్డర్, క్రెడిట్ చోరీ జబ్బు. ఆసిలర్ మిత్తల్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుందంటే ప్రెస్ మీట్ పెట్టి అది పక్క రాష్ట్రం వెళ్ళిపోయింది, లోకేష్ అబద్ధం చెప్పాడంటాడు. మళ్ళీ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన అయిన తర్వాత నేనే తీసుకొచ్చాను, 4 సంవత్సరాల క్రితం ఆ కంపెనీ వాళ్ళు కలిశానని చెప్తాడు. ఎంత అన్యాయమో చూడండి. ఊరూరు తిరిగా ప్రతి నియోజకవర్గంలో చెప్పా, ఎవరైతే ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటున్నా, వాళ్ళ పేర్లు ఎర్ర బుక్లో ఉన్నాయని నేను ఆనాడు ప్రజలు చెప్పా. అందుకే మమ్మల్ని గెలిపిస్తాం జరిగింది. కానీ మేము రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయట్లేదా? అమర్నాథ్ గౌడ్ లాంటి చిన్నారిని పెట్రోల్ పోసి మేము తగలబెట్లా. అబ్దుల్ సలాం లాంటి కుటుంబాన్ని మేము వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకురాలా. తోట చంద్రయ్య ఏం తప్పు చేయని వ్యక్తిని నడివీధిలో మేము చంపలా. అది రాజారెడ్డి రాజ్యాంగం చేసింది. ఆ సైకో ప్రజలకి మనం తెలియజేయాలి. 10 సార్లు చెప్పాలి. ఎందుకంటే మంచి రోజులు వచ్చినాయి. పోలీస్ సోదరులందరూ సెల్యూట్ కొడుతున్నారు. అమ్మయ్య అనుకుంటే చాలా ఇబ్బంది పడతాం. మనలో కసి పోకూడదు. మనలో ఎప్పుడు ఆకలి అనేది ఉండాలి. మిమ్మల్ని అందరినీ పరిగెత్తిచ్చే బాధ్యత కూడా నేను తీసుకోబోతున్నా. ఇంకా చంద్రగిరి నియోజకవర్గంకి వచ్చేగల పెద్దలు అన్నట్టు వేదికమైన ఒక పులి ఉన్నాడు. కానీ నేను అనుకునేది వేదికమైన పులి కన్నా వేదికమైన ఉన్న పులులు చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు భయపడలా కేసులకి, మీరు భయపడలా జైలు గురించి. కేసు పెడితే పెట్టుకోబో అన్నారు, జైలుకి పంపిస్తావు పంపించు, నేను వస్తానని చెప్పారు. ఒక్క క్షణం కూడా వెనక్కి తిరిగి చూడాల. అహర్నిశలు మీరు కష్టపడ్డారు, పని చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ పులి 3వ స్థానంలో ఉంది. దేంట్లో? కేసుల్లో 3వ స్థానంలో ఉంది పులి. మొదటి స్థానంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రిలో ఉన్నాడు పులి. ఆగ్రనైనా ఆగడు, తగ్గేదే లేదని దాడి చేస్తాడు. ఇంకొక ఆయన ఉన్నాడు చింతమనేని ప్రభాకర్ పైన సెకండ్ హైయెస్ట్ కేసు. థర్డ్ హైయెస్ట్ కేసు మన పులి పైన ఉంది. సుమారుగా 37 కేసులు. నిలబడ్డాడు. ఒక వారం జైలుకి వెళ్ళాడు. ఆయన పైన కాదు, ఆయన భార్య పైన కేసు పెట్టారు. వాస్తవంగా ఉత్తమ కార్యకర్త అంటే మేడం గారు ఇక్కడ ఉండాలి, సుధాక్ ఇక్కడ ఉండాలి. చాలా తెలివైనడు, పంపించేశాడు. ఆమె పైన కేసు పెట్టాడు. విన్నీ పైన కూడా 2 కేసులు పెడతాం జరిగింది. ఆ రోజు పోలింగ్ రోజు కూడా ఎట్లా దాడి చేశారు, ఎలా చంపేయాలనుకున్నారు కూడా మనందరం చూసాం. కానీ పట్టుదల, ఒక కమిట్మెంట్తో మీరు పనిచేశారు. మనకి అండగా నిలబడింది వేదికమైన ఉన్న పులి అని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తున్నాం. మేము ఈ సమావేశానికి వచ్చే ముందల నాని అన్న, సత్యన్న మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. యువగలం పాదయాత్రలో ప్రతిరోజు సాయంత్రం అయిన తర్వాత సరదాగా అందరం కూర్చుని గంటన్నర మాట్లాడుకునే వాళ్ళం. నేను చెప్పాను నాని, మనందరూ అది మళ్ళీ తిరిగి ప్రారంభించాను. నా స్థాయిలో నేను చేస్తా, నియోజకవర్గ స్థాయిలో మీరు చేయాలి. కలియక అవసరం, కూర్చుని మాట్లాడుకోవాల్సిన అవసరం, కష్ట సుఖాలు పంచుకోవాల్సిన అవసరం, ఇది చేయాలని ఈ సభాముఖంగా నానిని కూడా నేను కోరుతాను జరుగుతుంది. యువగలం పాదయాత్రలో నేను ఒక డైలాగ్ చెప్పా, చెవిరెడ్డి చెవులో పువ్వు అని. గుర్తుందా? పబ్లిక్ మీటింగ్లో చెప్పా. సిసిసి చంద్రగిరి నియోజకవర్గం ప్రజల చెవులో చెవిరెడ్డి పువ్వు పెడుతున్నాడని ప్రజలు గమనించారు, గుర్తించారు. అందుకే ఎవరు ఊహించిన విధంగా దెబ్బ కొడతాం జరిగింది. మనందరం చూసాం. అవినీతి చేసి తీసుకొచ్చి సింపుల్గా చీరలు పెట్టేవారు. ఏకంగా దేవుడి దగ్గర ఇవ్వాల్సిన లడ్లన్నీ తీసుకొచ్చి ఇంటికి పంపించేవారు. అస్తవ్యస్తంగా చేశారు. నియోజకవర్గం పెద్ద అభివృద్ధి చేయాలి. అంతెందుకు, సైకో కూడా అర్థమైంది.
ఈయన నా చెవులో కూడా పువ్వు పెట్టాడా అని. మద్యం కుంభకోణంలో 600 కోట్ల రూపాయలు చెవులో పువ్వు పెట్టే చెవిరెడ్డి కొట్టేశాడు స్వామి. అరే నేనే సైకో, అందుకే ఎక్కడ రాలా. అలా అని మనం ధీమాగా ఉండి లైట్గా తీసుకుంటే ఇబ్బంది పడిపోతాం. 3 రోజుల క్రితం చూసాం, భక్తులు వచ్చారు, పవిత్రంగా వాళ్ళ కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారు. వైకాపా కార్యకర్త తాగి బైక్ తీసుకొచ్చి అడ్డం పెడితే భక్తుడు అన్నాడు, అయ్యా కొంచెం బైక్ది, నేను వెళ్తాను, నా దేవుడి దగ్గరికి వెళ్తాను అన్నాడు. అది అన్నందుకు భక్తుల్ని కొడతాం జరిగింది, దారుణంగా కొడతాం జరిగింది. ఈ సభాముఖంగా చెవులో పువ్వు పెట్టిన చెవిరెడ్డి నేను ప్రశ్నిస్తున్నా, మీరు ఆ భక్తులకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే మేమైతే మిమ్మల్ని వదిలిపెట్టాం, మీ ప్రతి కార్యకర్తను వదిలిపెట్టాం. దేవుడు ఏంటో చూపించే బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఇలాంటి యదవ పనులు చేసే వెంకటేశ్వర స్వామి 151 సీట్లు 11 చేశాడు, అయినా మీకు బుద్ధి రాలేదు. ఏం తప్పు చేయని భక్తులపైన మీరు దాడి చేస్తే చూసుకుంటా ఈ ప్రభుత్వం ఊరుకోదు, తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఈ సభాముఖం వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇంతేకాదు, మన అధికారంలోకి వచ్చిన తర్వాత మన పులి నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాడు. ఎప్పుడు అమరావతికి వచ్చినా వెయిట్ వచ్చినట్టు ఉంటాడు, రెడీగా ఉంటాడు. నాకు ఈ బ్రిడ్జ్ కావాలి, ఈ రోడ్ కావాలి, ఈ స్కూల్ పనులు పెండింగ్ ఉన్నాయి, మీరు చేయాలి, ఆ రోజు మీరు హామీ ఇచ్చారని నన్ను వెంటాడుతున్నాడు. ఇప్పటికీ సుమారుగా 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి మన పులి శ్రీకారం చుట్టారు. చేయాల్సిన అవసరం ఇంకా ఉంది. 22 నెలలైంది అధికారంలోకి వచ్చి. ఒక పక్కన రోడ్లు వేయాలి, డ్రైన్లు కట్టాలి, బ్రిడ్జ్లు వేయాలి. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు కనీసం గుంటలు కూడా పూడ్చలేవాలి. సో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక పద్ధతి ప్రకారం మనందరం కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలి. అభివృద్ధి సంక్షేమ 2 జోడెద్దుల బండిగా ముందలు తీసుకెళ్ళాలి. కానీ కార్యకర్తలు కూడా నేను కోరేది, ఒక సంక్షేమం అభివృద్ధితో పాటు పార్టీ